మనం ఏదైనా కొత్తది ట్రై చేస్తే అది కూడా ఇంత బ్యూటిఫుల్‌గా వస్తే ఆ హ్యాపీనెస్సే వేరే లెవెల్‌లో ఉంటుంది గదా! ట్రై సంథింగ్ న్యూ సీరీస్ 1 చూసి మీరు గూడా ట్రై చేయండి. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనిక్కడ 0.25 నైలాన్ థ్రెడ్ తీసుకొని, మన టైలర్ వాళ్ళు యూజ్ చేసే టేప్‌తో 42 ఇంచెస్ మెజర్ చేసుకుంటున్నా. మీకు నచ్చితే సెంటీమీటర్స్‌లో గూడా చేసుకోండి. ఆ థ్రెడ్‌ని కట్ చేయండి. తర్వాత మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్‌లో సీడ్ బీడ్స్ తీసుకోండి. నేనిక్కడ 3 స్కై బ్లూ సీడ్ బీడ్స్, 6 గ్లాసీ లుక్ లైట్ పింక్ పర్ల్స్ బీడ్స్, ఇంకా ఇది 3 గోల్డ్ బీడ్స్ తీసుకున్నా. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఇలాంటి హుక్ తీసుకొని దానికి ఒక 5 జంప్ రింగ్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోండి. నెక్స్ట్ ఆ జంప్ రింగ్‌లో నుంచి థ్రెడ్ తీసి ఎగ్జాక్ట్‌లీ సెంటర్‌లో ఉంచండి. నెక్స్ట్ ఒక బ్లూ బీడ్‌ని తీసుకొని 2 సైడ్స్ నుంచి 2 ఎండింగ్ కార్నర్స్ థ్రెడ్‌ని అపోజిట్ సైడ్స్‌లో తీయండి. ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతది. దాన్ని టైట్‌గా లోపలికి లాగేసేయండి. నెక్స్ట్ ఫ్లవర్ షేప్‌లో మనకు రావడానికి 2 బీడ్స్‌ని 2 సైడ్స్ మన థ్రెడ్ కార్నర్స్ నుంచి 2 సైడ్స్ 2 బీడ్స్ ఎక్కించుకోండి బ్లూ సీడ్స్. దాన్ని టైట్‌గా లోపలికి లాగేసేయండి. మీరు థ్రెడ్‌ని గట్టిగా పట్టుకోవాలండి ఇక్కడ. ఫ్లవర్ షేప్‌లో రావాలనంటే గట్టిగా లాగాలి. దాని తర్వాత నెక్స్ట్ గోల్డ్ బీడ్ తీసుకొని 2 కార్నర్స్ ఒకటే దగ్గర ఉంచండి. ఒకటేసారి గోల్డ్ బీడ్‌కి ఎక్కించుకోండి. దాన్ని కూడా టైట్‌గా లోపలికి లాగిన తర్వాత ఒక్కొక్క థ్రెడ్‌ని తీసుకొని సింగిల్ థ్రెడ్‌ని తీసుకొని ఆపోజిట్ సైడ్‌లో ఉన్న బ్లూ 2 బ్లూ సీడ్స్‌లో నుంచి తీయాలి. నెక్స్ట్ ఒకటి తీసిన తర్వాత ఇంకో సైడ్ కూడా సేమ్ ఇంకో కార్నర్ థ్రెడ్‌తోని లోపల నుంచి 2 బీడ్స్ నుంచి తీయండి. దాని తర్వాత గోల్డ్ బీడ్ ఆటోమేటిక్‌గా మీరు లాగుతుంటే సెంటర్‌లోకి వచ్చేసి ఈ బ్లూ సీడ్స్ అనేవి సైడ్‌కి వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి హాఫ్ ఫ్లవర్ అయిపోయింది మనకు. నెక్స్ట్ ఇంకో బ్లూ సీడ్‌ని తీసుకొని సేమ్ ఫస్ట్ బీడ్ ఎక్కించుకున్నట్టే ఆపోజిట్ సైడ్‌లో బ్లూ సీడ్‌ని ఎక్కించుకోండి. దాని తర్వాత గట్టిగా లోపలికి లాగండి. లాగితే ఫ్లవర్ వచ్చేసింది. చూడండి మనకు ఒక ఫ్లవర్ వచ్చేసింది. నెక్స్ట్ పింక్ పర్ల్ సీడ్‌ని తీసుకొని సేమ్ ఆపోజిట్ సైడ్‌లో థ్రెడ్స్‌ని లోపలికి ఎక్కించుకొని లోపలికి గట్టిగా లాగండి. లాగితే అది కూడా టైట్‌గా వచ్చేస్తది. సేమ్ అన్ని ఫ్లవర్స్ కూడా ఇదే ప్రాసెస్‌లో చేసుకోవాలి. మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నా ఈ ప్రాసెస్ మీకు అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తా. ఒకసారి బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఫ్లవర్ షేప్ రావడానికి మీరు టైట్‌గా లాగండి. ఒకవేళ లూజ్‌గా వదిలేస్తే ఫ్లవర్ షేప్ అవుట్ అయిపోతుంది. కాబట్టి మీరు టైట్‌గా పట్టి ఉంచి ఇంకా పింక్ పర్ల్స్ ఎక్కించిన తర్వాత అసలు షేప్ అవుటే అవ్వదది. అలానే ఉండిపోతది. ఇలా మన చేత్తో మనం ఏదైనా చేసుకోవడం గర్ల్స్‌కి స్పెషల్లీ నాలాంటి హౌస్ వైఫ్స్‌కి ఇదొక థెరపీ లాగుంటుంది. చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. నాకైతే చాలా నచ్చింది ఇది. నేను ఇది ఫస్ట్ టైమే ట్రై చేసినా అండి. నాలాంటి బిగినర్స్‌కి గూడా ఇంత బ్యూటిఫుల్‌గా వచ్చిందంటే అర్థం చేసుకోండి ఎంత ఈజీయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది.
నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా 8 ఫ్లవర్స్ చేసుకున్నా. ఒకవేళ మీకు నచ్చితే మీ హ్యాండ్ సైజ్ మరీ పెద్దగా ఉందనుకుంటే ఎక్కువ ఫ్లవర్స్ కూడా చేసుకోండి, కానీ థ్రెడ్ ముందే ఎక్కువ తీసుకోండి. నెక్స్ట్ మనం వేసే నాట్స్ కనిపించకుండా ఉండడానికి క్రింప్ కవర్ అని ఉంటుంది, అది థ్రెడ్లోకి ఎక్కించుకోండి. ఈ ఐటమ్స్ అన్నీ మీకు ఈజీగా ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటాయి. ఆ క్రింప్ కవర్ని మన థ్రెడ్ 2 ఎండింగ్స్ని ఒకటేసారి ఎక్కించుకోవాలి. దాని తర్వాత క్రింప్ బీడ్ ఉంటుంది, ఆ క్రింప్ బీడ్ని కూడా ఒక్కటేసారి థ్రెడ్లోకి ఎక్కించుకోవాలి. ఆ థ్రెడ్ని ఇప్పుడు ముడేయాలి. నార్మల్గా మనం వేసే ముడుల్లాగా వేస్తే అది నైలాన్ థ్రెడ్ కదా, ఊడిపోయి వచ్చేస్తుంది. ఇప్పుడు సర్జికల్ నాట్ వేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2-3 టైమ్స్ టైట్గా నాట్ వేసుకోండి. మీరు ఎంత గట్టిగా లాగితే బ్రాస్లెట్ అంత టైట్గా ఉంటుంది. బై ది వే, బ్రాస్లెట్ ఎలా వచ్చిందో చెప్పండి. ఒకవేళ బ్రాస్లెట్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోండి. మనం వేసిన నాట్స్ కనిపించకుండా ఉండడానికి ఆ క్రింప్ కవర్ని గట్టిగా నొక్కేసేయండి. ఇప్పుడు ఈ బ్రాస్లెట్ని ఎక్స్టెండ్ చేయడానికి 1.5 ఇంచెస్ ఎక్స్టెన్షన్ చైన్ తీసుకొని దానికి 5 mm జంప్ రింగ్ వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోండి. మన బ్రాస్లెట్కి ఇంకొంచెం ప్రీమియం లుక్ ఇవ్వడానికి ఈ ఎక్స్టెన్షన్ చైన్ అదర్ సైడ్ కూడా ఇంకో జంప్ రింగ్ యాడ్ చేసి దానికి ఒక లవ్ పెండెంట్ యాడ్ చేసిన వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫైనల్గా లాస్ట్ స్టెప్, ఈ ఎక్స్టెన్షన్ చైన్ని క్రింప్ కవర్కి అటాచ్ చేసేయండి. అంతే, మన బ్రాస్లెట్ రెడీ. ఈ బ్రేస్లెట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.